అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాము. అది ఎలాగో చూసేయండి. నూనెలో వెజిటేబుల్స్ ఉప్పేసి కొంచెం కడిగేసుకొని ఇంకా ముక్కలు కోసుకోవాలండి. కడాయిలో నూనె వేసుకున్నాము. క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిరపకాయలు, కాలీఫ్లవరు, టమాటా, లవంగ, చెక్క, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇది వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్లో రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసామండి. ఈ నీళ్ళలో కొద్దిగా నూనె, ఉప్పు, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, దీంట్లో కూడా పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాము. మొత్తం కోసేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసామండి. దీంట్లోనే బీన్స్ కూడా వేసేసాము. టమాటాలు కూడా కోసేసుకొని వేసుకోవాలండి. వంకాయ ముక్కలు కూడా కోసి వేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, పెరుగు కూడా వేసేసుకోవాలండి. ఒక ప్యాకెట్. నిమ్మరసం పిండుకోవాలండి. దీంట్లో బాస్మతి బియ్యం ఉడికించుకొని దీంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను ఒక గ్లాసు. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి కదండి, లేకపోతే పచ్చిగా ఉంటాయి. ఇంకా ఈ నానబెట్టుకున్న బాస్మతి బియ్యం దీంట్లో వేసేసుకోవాలి. ఈ వాటర్లో ఉడికించుకోవాలి బియ్యం. ఉడికిందండి బియ్యం, దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని దమ్ ఇచ్చుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఇలా పైన వేసుకొని చూసారు కదా, దమ్ అయిపోయింది. అన్నం చూసారు కదా, పొడి పొడిలాడుతూ బాగా చక్కగా కుదిరింది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.